అన్ని గులాబీ మొక్కలే. డల్లుగా ఉన్నాయా? అన్నీ ఉన్నాయా? ఇవి మంచిగా ఉన్నాయి, అవన్నీ డల్ ఉన్నాయి. ఏ పింకా? పింక్ కలర్ అన్నీ పడుతుంది. అది పింక్, ఇదేమో ఏమంటారు, అదేమో కలర్, ఒక రెడ్ కలర్. ఇవి మందార మొక్కలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నర్సరీకి వెళ్ళిన, ఎక్కడ అంటే కరీంనగర్లో గెస్ట్ హౌస్ ఉంటుంది. గెస్ట్ హౌస్కు కొంచెం ముందుకు వెళ్తే ఈ నర్సరీ ఉంటుంది. అయితే వేరే పని మీద వెళ్తే వాళ్ళు 1 అవర్ టైం అడిగితే ఇక నాకు మొక్కల పిచ్చి కదా, అందుకని ఒకసారి నర్సరీ చూద్దాము, దగ్గరనే ఉంది కదా, పోయేద్దామని పోయినా. ఇదే వాసన. వైట్ రోజ్ ఇంత మంచిగా అనిపిస్తాయి, ఒక్కడికంటే ఒక్కటి ఎక్కువ అన్నమాట. ఇక రంగురంగుల గులాబీ. ఇది రిక్క గులాబీ, రిక్క. ఇది పోకరంగు, పోకరంగు గులాబీ. చూడు ఎట్లుంది, బ్లూ కలర్లా. బ్లాక్ కూడా ఉంటుంది, బ్లాక్ లేదా? ఇది చూడు, వెరైటీగా ఉంది కలర్. ఇది వైట్ ఎంత మంచిగా ఉంది, ఎంత మంచిగా ఉందో. ఏది ఈ పింకా? పింక్ ఉంది, ఏమంటారు, ఇగో ఇది ఉంది మన దగ్గర. ఇది ఇగో బ్లూ కలర్. ఇంకా బ్లాక్ కూడా ఉంటాయి కానీ ఏం గుల్గారు ఏమంటారు. ఇక్కడ బ్లాక్ ఉందా? అయ్యో మెరూన్ కలర్, బ్లాక్ వచ్చింది. ఇది ఇట్నే పూస్తుందా మరి 2-3 రోజులు అయిందో తెలియదు. మన ఇంటి దగ్గర ఉన్నాయి ఇట్లాంటి లోటస్. ఇంకా పూలు పోయలేదు ఇవి. ఇవి అన్నీ ఇంట్లో పెట్టుకోవడానికి మంచిగా ఉంటాయి. బోన్సాయ్ అట్టి షోకేస్ చెట్లు, అవి కాయలు కాయ. లక్కీ బ్యాంబో అంటారు ఇవి. వాటి ఇంట్లో పెట్టుకుంటే మంచిదట, పైసలు బాగా వస్తాయా? ఎక్కడి నుంచి వస్తాయి? ఇంట్లో కూర్చుంటున్నా పని చేయక ఏం చేయక ఇట్లాంటి 10 చెట్లు పెట్టుకుంటే పైసలు వస్తాయి. ఏమో అంత అపోహ. ఇవి మనీ ప్లాంట్స్, ఇవి కూడా పెట్టుకుంటే పైసలు వస్తాయి. ఇదొక చెట్టు అదొక చెట్టు 4 చెట్లు పెట్టుకొని నీళ్ళు పోసుకుంటూ కూర్చుందాం, పైసలు వస్తాయి. వీడికి ఎంత? అయ్యో వీడికి ఈ కాయలు కాస్తాయా? అంతేనా? ఎంత వీడికి? 2500 అట. దీనికి తీసుకుందాం ఒకటి. ఇవి మనం కూడా తయారు చేసుకోవచ్చు. ఒక మొద్దు ఉంటుంది చూడు, మొట్టు అంటే ఒక చెట్టు ఏదన్నా ఉంటే దాన్ని కట్ చేసి ఇవి ఇక్కడ అతికి పెట్టి మొత్తం ఇవన్నీ కట్టుతారు, టైట్గా కట్టాలి. కడితే ఇవి మొలుస్తాయి అంతే. ఇది కింద ఇట్లా ఉంటుంది, మీద ఇట్లా ఉంటుంది. చేద్దాం ఒకటి, నేను చేస్తే ఎందుకు బాధపడతావు? ఇక ఇవన్నీ అవే, ఇట్లాంటివి మస్తు ఉంటాయి మనకు. అన్నీ తెచ్చుకొని పెట్టుకుందాం. 3000 అంటాడు, 2000 3000 అట. మనకు అద్దులే ఎందుకు అవన్నీ, ఎప్పుడైనా తీసుకుందాం. ఇక్కడ ఏవో చెట్లు ఉన్నాయి, ఇవి మంచిగా ఉన్నాయి. ఇవేం చెట్లు?
ఇక మన అదే నద్రి లెక్కనే ఉంది, గడ్డిలాగా ఉంది. ఇది పువ్వులో ఇవి ముగ్గులు. ఈ షాంపూ చెట్లు అన్నీ ఇవేనా ఏంది? షాంపూ వస్తుంది అన్నారు. కాదు కావచ్చు. ఇదేనా? నురుగు వస్తుందా? కాదు. ఏదో ఎన్నాద్రి గడ్డి వాసన వస్తుంది. ఇంకా అటు పోదాం. అబ్బా చిట్టి మందార, తెల్లది, మంచిగా ఉంది. ఇది రాధా మనోహర్ మొక్క. ఇవి కూడా ఏదో ఉంటాయి మన ఇది ఈ నర్సరీకి 2 years బ్యాక్ వచ్చిన వీడియో కూడా పెట్టిన. వీడియోకి మంచి వ్యూస్ వచ్చినాయి. ఇది ఎక్కడ చెప్పలే కదా, కరీంనగర్లో ఇక్కడ అబ్బాయిది కరెక్ట్ అడ్రస్. ఇది మిషన్ హాస్పిటల్ అంటాం మేము. మిషన్ హాస్పిటల్ దగ్గర పక్కకి కరీంనగర్లో. అందరూ ఏమో సినిమాలు, షికార్లు, ఇట్లా ఫంక్షన్స్ అవిటికి పోతే మంచిగా హ్యాపీగా ఉంటారు కదా. నేనేమో ఈ నర్సరీకి చెట్లకు అట్లా పోతే నాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇగో ఈ చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. ఇవి ఏం చెట్లు తెలుసా? మన దగ్గర కూడా ఉంటాయి. కనక చెట్లు అంటాం కదా, వెదురు బొంగు చెట్లు, అట్లనే అదే టైప్లో ఉన్నాయి. కానీ అవేనో కాదనో తెలియదు, తెలిస్తే చెప్పండి. వెదురు బొంగు చెట్లు లాగా ఉన్నాయి అంటే అవి కట్ చేసి అట్లా అయిపోయో మరి ఎట్లో తెలియదు. అంటే అవే జాతికి చెందిన మొక్కలు. అప్పుడు వచ్చినప్పుడు 2 years బ్యాక్ వచ్చినప్పుడు ఇవి కాగిత పూల చెట్లు, మస్తు పూలు పూసినాయి. ఇట్లా వీడియో ఉంది, చూడని వాళ్ళు ఉంటే చూడండి, మంచిగా ఉంది. అప్పుడు కొత్తగా కొంచెం భయపడుకుంటా, సిగ్గుపడుకుంటా అట్లా వీడియో చేసిన. ఇప్పుడేం భయం లేదు. బటర్ఫ్లైస్. డాడీ ఎక్కడన్నా? ఇంకో ఈ మందార మొక్కలు కానీ అలాగనే చూడు. నేను ఇంటి దగ్గర అవే పనిగా చేసేది, అన్ని కొమ్మలు కట్ చేసుకుంటూ పెడతా కదా. వీళ్ళు కూడా పెట్టిండ్రు. అవన్నీ కొండీలు. ఇది కలబంద. మన ఇంటి దగ్గర మస్తున్నాయి. ఒకటే కుండీలో పాపం మెసులక ఇరికి కొట్లాడుతున్నాయి. అవి నువ్వు జరుగు అంటే నువ్వు జరుగు అని తీసి వేరే కుండీలలో పెట్టాలి. సపోటా. ఇటు అన్ని పళ్ళ మొక్కలు, అటు సైడ్ అన్ని పూల మొక్కలు. నేను ఒకటి చూపిస్తాను మీకు. ఇది చూడండి. ఇది నాకు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే గంగవాయిల్ కూర ముక్క అనిపిస్తుంది. గంగవాయిల్ ఉంటుంది కదా, సేమ్ అట్నే ఉంటుంది, కానీ కాదు. ఇది ఒక రకమైన ఇండోర్ ప్లాంట్ అన్నమాట. అంటే మనీ ప్లాంట్, ఈ లక్కీ బ్యాంబూ లాగా ఇది కూడా ఒక లక్కీ బ్యాంబూ. పేరు తెలియదు నాకు, తెలిస్తే చెప్పండి. ఎంట్రన్స్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ
ఇక్కడ చెన్నై షాపింగ్ మాల్ ఉంది కరీంనగర్లో. దానికి ఆపోజిట్ ఈ నర్సరీ ఉంది. నర్సరీ పేరు ఇవి 120 రూపీస్, ఒకటి 120. మీకు ఒకటి చూపిస్తా. ఈ నర్సరీ వాళ్ళు కొన్ని మొక్కలు పెట్టుకుంటారు, కొన్ని మొక్కలకు పూజ చేస్తారు. అంటే మన తులసి కోటలాగా వాటికి కూడా పూజ చేస్తారు. అవి నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇది వాళ్ళు ఉండేది చిన్న గుడిసెలాగా వేసుకున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ పూజ చేస్తారు వాటికి. ఇది రావి చెట్టు ఒకటి మారేడు చెట్టు, ఇంకొకటి కలబంద, తులసి, నేరేడు, ఉసిరి, ఇంకేమున్నాయి ఇంతే 5-6 చెట్లు అట్లా పూజ చేసుకుంటారు. మనల్ని నాటి వెళ్ళనివ్వరు. ఇట్లా చుట్టూ చెట్లు పెట్టేసుకుంటారు, మన లోపల వెళ్ళకుండా వెళ్ళనివ్వరు. అంటే వాళ్ళు పూజ చేసుకునే ప్లేస్ అన్నమాట. వీళ్ళు 2 సేమ్ మొక్కలు తీసుకున్నారు. పోదాం ఇక. ఒక మొక్క తీసుకుందాం అడిగినాం, 3000 చెప్పిండ్రు. ఇక అద్దెలే అంత ఇప్పుడు లేవు, ఇక వేరే పని మీద వచ్చినాము. ఇక ఎందుకు అన్నట్టు మళ్ళీ ఎప్పుడు నచ్చినప్పుడు తీసుకుంటాం. గులాబీ మొక్కలు అయితే ఎన్ని ఉన్నా కానీ ఇంకా చూడబుద్ధి అవుతుంది, ఇంకా కావాలనిపిస్తుంది. ఇక ఎంత